Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, విజయవాడ ఫ్లడ్స్కి అసలు కారణం ఏంటి అని చెప్పేసి నేను మీకు ఈ ఎపిసోడ్లో ఒక పెన్ను పేపర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ పొలిటికల్ ఫ్లేవర్స్, పొలిటికల్ యాంగిల్స్ అన్ని పక్కన పెట్టేయండి. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎక్కడ ఫండమెంటల్గా డ్యామేజ్ జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, టు బిగిన్ విత్ బుడమేరు అనేది ఇది ఒక రివ్యులేట్ అనమాట. ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది అంటే ఇది ఖమ్మం. ఓకే, దట్స్ బేసికలీ ద ఒరిజిన్ పాయింట్, ఖమ్మం డిస్ట్రిక్ట్. అండ్ ఆ ఏరియా కూడా మీకు తెలిసిందే, ఏపీ తెలంగాణ బార్డర్ రీజన్ దగ్గర అది ఒరిజినేట్ అవుతుంది. అది అక్కడ స్టార్ట్ అయ్యి ఒక మేజర్ డ్రైన్, ఓకే, అంటే ఆ బుడమేరు ఒరిజినేషన్ నుంచి వచ్చే మేజర్ డ్రైన్ ఎటు వెళ్తుంది అంటే మైలవరం వైపు వెళ్తుంది. ఓకే, అండ్ మైలవరం వైపు వెళ్తా ఫైనల్గా అది విజయవాడ నార్త్ని టచ్ అవుతా. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే విజయవాడకి డ్యామేజ్ జరిగిన ఏరియా ఉందో ఆ విజయవాడ నార్త్కి టచ్ అవుతా ఫైనల్గా వెళ్ళి కొల్లేరు దగ్గర కలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆరిజిన్ టు ఎండ్. ఓకే, బుడమేరు ఎక్కడ ఒరిజిన్ అవుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళి కలుస్తుంది, మధ్యలో టచ్ పాయింట్స్ ఏంటి అని. దీన్ని కొంచెం మనం జూమింగ్ చేసి చూస్తే ఈ మేజర్ డ్రైన్ ఉంది చూసారా, ఎక్కడైతే ఈ ఖమ్మం దగ్గర ఒరిజిన్ అయ్యే ఈ మేజర్ డ్రైన్, దీని కెపాసిటీ 11,000 క్యూసెక్స్. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. మనకి లాస్ట్లో దీన్ని టైప్ చేయొచ్చు. 11,000 క్యూసెక్స్ అనేది ఈ మేజర్ డ్రైన్ ఒక మ్యాక్సిమం కెపాసిటీ. ఈ మైలవరం వెళ్ళే దారిలో ఇది డిఫరెంట్ వాగులు, డిఫరెంట్ వాటర్ బాడీస్ నుంచి, డిఫరెంట్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా కలిసి ఈ మేజర్ డ్రైన్లో అన్నీ కలుస్తూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పులివాగు అనేది ఒక వాగు, లోయవాగు అనేది ఒకటి, నెక్స్ట్ భీమ్ వాగు, ఓకే, నెక్స్ట్ జీకొండూరు అండ్ మైలవరంలో కొన్ని వాగులు, అవన్నీ కలిసి మైలవరం దగ్గర టచ్ అవుతా విజయవాడకి రీచ్ అయ్యి విజయవాడ నార్త్ని టచ్ చేసుకుంటా ఇవి అదేంటి మన గూడవల్లి, గన్నవరం, నెక్స్ట్ బాపులపాడు అండ్ ఆల్సో గుడివాడ అండ్ నందివాడ, ఇవన్నీ టచ్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ జాగ్రఫీ. ఓకే, ఇప్పుడు ఈ జాగ్రఫీని అర్థం చేసుకున్నాం కదా. అండ్ సీన్ కట్ చేస్తే మనకి ఈ ఫ్లడ్స్ అనేవి ఈ రోజుకి ఈరోజు వచ్చినాయి కాదు. ఇవన్నీ ఎన్నో డెకేడ్స్ నుంచి, ఈ బుడమేరు ముప్పు ప్రాంతం అనేది ఎన్నో డెకేడ్స్ నుంచి ఉన్న పెరినియల్ ప్రాబ్లం. దాన్ని అడ్రస్ చేయడానికి ఏం చేశారు అంటే ఈ మన దట్ విలేజ్ నేమ్ ఇస్ వెలగలేరు. వెలగలేరు విలేజ్ దగ్గర ఒక డ్యామ్ కట్టారు. ఓకే, మీరు లెట్సే ఇది వెలగలేరు, దీనికి 11 గేట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ డ్యామ్ కడతా ఆ వాటర్ ఫ్లోని రెగ్యులేట్ చేయడానికి దీన్ని తీసుకెళ్ళి బుడమేరు డైవర్షన్ కెనాల్, ఓకే, అదొక డైవర్షన్ ఛానల్ క్రియేట్ చేశారు. ఆ డైవర్షన్ ఛానల్ ద్వారా వెళ్ళది కృష్ణా వాటర్లో కలుస్తుంది. కృష్ణా వాటర్లో కలుస్తా అంటే మన ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, ఆ ప్రకాశం బ్యారేజ్కి నార్త్ వైపు, ఇది ప్రకాశం బ్యారేజ్ అనుకుంటే ఈ కృష్ణా వాటర్లోకి వెళ్ళి కలుస్తుంది ఇది. ఓకే, దీన్ని ఒక స్టాప్ గ్యాప్ మెకానిజం లాగా లేదా రెగ్యులేటరీ మెకానిజం లాగా దీన్ని డిజైన్ చేశారు టు కంట్రోల్ దాట్ ఫ్లో. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కృష్ణా వాటర్లో ఈ బుడమేరు కృష్ణా వాటర్లో బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా వాటర్ జాయిన్ అవ్వాలి, అందులో కలవాలి అంటే కృష్ణా వాటర్ ఫ్లో స్పీడ్గా ఉండకూడదు. అంటే పైనుంచి వచ్చే వాటర్ ఫ్లో, కృష్ణా వాటర్ ఫ్లో ఆ కృష్ణా రివర్లో కలుస్తా ఫ్లో ఎక్కువగా ఉందనుకోండి, ఈ డైవర్షన్ కెనాల్లో నుంచి వాటర్ అక్కడికి వదలలేరు. సో దాట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ టెక్నికలీ. ఇప్పుడు దాకా ఏం చూసాం, దీని జాగ్రఫీ ఏంటో చూసాం, ఎక్కడ ఒరిజినేట్ అవుద్ది, ఎక్కడికి వెళ్ళి కలుస్తుంది, మధ్యలో ఏమేమి టచ్ పాయింట్స్ ఉంటాయి అండ్ వాటిలోకి వాగుల్లోంచి వచ్చే వాటర్ అదంతా కూడా ఎలా జాయిన్ అవుతుందని మన జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఎన్నో దశాబ్దాలుగా ఉన్న బుడమేరు ముంపుని కంట్రోల్ చేయడానికి వెలగలేరు దగ్గర 11 గేట్స్ ఒక డ్యామ్ని కట్టి అక్కడ నుంచి బుడమేరు డైవర్షన్ కెనాల్ అదొక ఛానల్ క్రియేట్ చేసి కృష్ణా వాటర్లోకి నీళ్ళు వదిలేలాంటి మెకానిజం అక్కడ పెట్టారు. రైట్,
ఈ బుడమేరు కెనాల్కి ఒక 2 ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఒకటి దీనికి లో డిశ్చార్జ్ కెపాసిటీ ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఇది మోడర్నైజేషన్ చేయలేదు. ఓకే, దీని గురించి మాట్లాడదాం. ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్గా కలుస్తాయి మనకి. మీరు ముందు ఈ బేసిక్ ఆ స్కీమ్ అర్థం చేసుకోండి. ఈ బుడమేరు కెనాల్ ఏమో లో డిశ్చార్జ్ కెపాసిటీ అండ్ అదేమో మోడర్నైజేషన్ చేయలేదు ఎన్నో డెకేడ్స్ నుంచి. అండ్ ఫైనల్గా ఎప్పుడైతే మనం August 1 మీరు గుర్తు చేసుకుంటే తెలంగాణలో హెవీ రెయిన్స్. ఓకే, హెవీ అక్కడ మనకు తెలిసిన న్యూస్లో నుంచి అది వచ్చిన మ్యాటరే. August 1 ఇది స్టార్ట్ అయింది ఫ్రైడే నైట్, August 31st 31st రోజు నుంచి మనకి యాక్చువల్ డ్యామేజ్ స్టార్ట్ అయినాయి. కానీ August 1న తెలంగాణలో ఫ్లో స్టార్ట్ అయినప్పుడు ఈ మేజర్ డ్రైన్ ఉంది చూసారా, ఈ 11,000 కెపాసిటీ కాస్త 60,000 కెపాసిటీస్కి వెళ్తుంది. ఓకే, ఇన్ దిస్ ఎంటైర్ ఈవెంట్, ఇన్ దిస్ క్రైసిస్, ఈ 11,000 మొత్తం డిశ్చార్జ్ అయిన వాటర్ తెలంగాణ నుంచి వచ్చింది 60,000 క్యూసెక్స్. ఓకే, ఇక్కడ మేజర్ డ్రైన్ కెపాసిటీ 11,000 క్యూసెక్స్ మాత్రమే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పైనుంచి వాటర్ ఇంత 60,000 క్యూసెక్స్తో వాటర్ వచ్చి తెలంగాణ నుంచి వచ్చే వాటర్ అంతా వెళ్ళి కృష్ణా వాటర్లోనే కలిసేది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నుంచి ఈ ఫ్లో అంతా కూడా ఆ పైనుంచి వచ్చే వానలు వరదలకి, ఆ హెవీ రెయిన్స్ వల్ల ఈ కృష్ణా రివర్లో జాయిన్ అయ్యే వాటర్ ఫ్లో బాగా హై లెవెల్లో ఉంది. దాని అర్థం ఏంటి, మనకున్న ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ నుంచి వాటర్ ఇందులోకి వదలలేము. రైట్, సో అది అక్కడ మనకి నో ఆప్షన్. అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటి, ఈ వెలగలేరు డ్యామ్ గేట్స్ ఎత్తడమే. ఓకే, ఎప్పుడైతే వీళ్ళు అరే మనకి ఇంకా ఇది ఆప్షన్ లేదు, మనం ఇంకా ఈ వెలగలేరు 11 గేట్స్ని ఎత్తాల్సిందే అన్న సిచ్యువేషన్కి ల్యాండ్ అయ్యారో, అప్పటికే బుడమేరు నుంచి బుడమేరు కట్టలు దిగడాలంటారు చూసారా, ఆ బ్రీచెస్ నుంచి వాటర్ ఫ్లో అయిపోయి ఈ వెలగలేరు డ్యామ్ నుంచి కూడా వాటర్ కలిసి విజయవాడ నార్త్ని ఇనండేట్ మొత్తం ముంచిపడేసాయి, సబ్మర్జ్ చేసాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చాలా చాలా పాయింట్స్ మనం జూమ్ ఇన్ చేసి చూస్తే 6 కాదు, నేను చెప్తాను చూడండి, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్దాము. అసలు ఇవి జరగడానికి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిజంగా పైనుంచి తెలంగాణ నుంచి అంత హెవీ వర్షాలు ఇవన్నీ పడుతుంటే ఎవరం ఏం చేయలేం. కృష్ణా వాటర్లోకి మనం ఈ బుడమేరు కెనాల్ నుంచి అందులోకి వాటర్ పంపించలేని పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఇది లో డిశ్చార్జ్ కెపాసిటీతోనే ఎందుకుంది? సరే, ఓకే, ఎన్ని దశాబ్దాల కిందో కట్టారు కాబట్టి ఆ రోజుల్లో ఆ కెపాసిటీ ఉందనుకొని డిజైన్ చేశారు అనుకుందాం. ఓకే, అసలు ఇక్కడ ఈ మోడర్నైజేషన్, బుడమేరు కెనాల్ని మోడర్నైజేషన్ ఎందుకు చేయలేదు? యాక్చువల్గా మీకు పాయింట్ ఏంటి అంటే, 500 crores పెట్టి ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ మోడర్నైజేషన్ ప్రపోజల్ అనేది 2014 to 19లోనే ముందు పెట్టారంట. టీడీపీ రెజీమ్లోనే 2014 to 2019 దీన్ని మోడర్నైజ్ చేద్దామని చెప్పేసి 500 crores ప్రపోజల్ ముందు పెట్టారు. కానీ ఏం జరిగింది అంటే, ఈ బుడమేరు ఈ కెనాల్ వాటర్ ఉంటుంది కదా, బుడమేరు వాటర్ అంతా కూడా విజయవాడలో ఉన్న భవానీపురం, విద్యాధరపురం, అయోధ్యానగర్, మధురానగర్ ఆ ఏరియాస్ని అంతా టచ్ చేసుకుంటూ ఒక ప్యారలల్గా వెళ్తూ ఉంటుంది అనమాట, ఏలూరు కెనాల్కి ప్యారలల్గా. ఎప్పుడైతే ఈ అర్బనైజేషన్ పెరుగుతూ ఉందో, సిటీలో ఈ రెసిడెన్షియల్ ప్లాట్స్కి డిమాండ్ పెరుగుతూ ఉందో, అక్కడ దీన్ని ఎంక్రోచ్ చేయడానికి అటెంప్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ గవర్నమెంట్ అథారిటీస్ కూడా వాటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా దే టర్న్ బ్లైండ్ ఐ టు ఇట్, వాటిని పట్టించుకోలేదు. అండ్ ఒకవేళ టీడీపీ రెజీమ్లో జరిగిందేనా ఈ ప్రాబ్లము, సబ్సిక్వెంట్ వైసీపీ రెజీమ్లో ఎందుకు పట్టించుకోలేదు? 2019 to 2024లో ఈ మోడర్నైజేషన్ చేయకుండా ఎందుకని దాన్ని నెగ్లెక్ట్ చేశారు? సో దిస్ అప్లైస్ టు అక్రాస్ ద రెజీమ్స్. మీరు ఇది మళ్ళీ పొలిటికల్ ఫ్లేవర్లోకి దిగి మన సైంటిఫిక్ పర్స్పెక్టివ్ని వదిలేకండి. దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ దట్ ఈస్ స్పానింగ్ అక్రాస్ పొలిటికల్ రెజీమ్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఓకే, ఈ ఫస్ట్ది ఈ లో డిశ్చార్జ్ కెపాసిటీని ఎందుకు అలా డిజైన్ చేశారు? ఓకే, ఈవెన్ ఇఫ్ దట్ వాజ్ ద కేస్ బ్యాక్ దెన్, దాన్ని మోడర్నైజ్ చేసే ఆపర్చునిటీ, ఆ ప్రపోజల్ని ఎందుకు పక్కన పెట్టేశారు? ఓకే, ఇప్పుడు థర్డ్ది ఏంటి అంటే బుడమేరు బ్రీచెస్. ఓకే, బుడమేరు దగ్గర ఆ కట్టలు తెగిపోతా బ్రీచెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు ఐడెంటిఫై చేయలేదు? దేర్ వర్ అన్నోటిస్డ్ అని యాక్చువల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నాయి పబ్లికేషన్స్. ఎందుకని? ఇది ఇంత ముప్పు ప్రాంతం కదా, విజయవాడని ముంచేసే అంత పొటెన్షియల్ ఉండే ముప్పు ప్రాంతం కదా, విజయవాడ నార్త్ని కంప్లీట్గా సబ్మర్జ్ చేసే అంత ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్
ల్యాండ్ అవుతామన్నంత డేంజర్ ఉన్నప్పుడు ఎందుకని నెగ్లెక్ట్ చేశారు? దాని మీద కాన్స్టెంట్గా రెగ్యులర్గా ఎందుకు వెరిఫికేషన్స్ అండ్ చెకింగ్స్ చేస్తూ ఉండట్లేదు? డ్రోన్ టెక్నాలజీస్ ఉన్నప్పటికి కూడా సర్వే ఆఫీసర్లు ఎవ్రీడే వెళ్ళి రావడానికి అంతంత టైం అండ్ బ్యాండ్విడ్త్ లేకపోయినా డ్రోన్ ఒకటి పెట్టుకొని వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, 6 నెలలకు ఒకసారో ఎందుకు దాన్ని తిప్పి మానిటర్ చేయలేదు? నెంబర్ 3. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. WRD వీళ్ళ నెగ్లిజెన్సెస్ ఎన్ని ఏరియాస్లో కనిపించే సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అంటే, మీరు చూడండి, ఎప్పుడైతే వెలగలేరు దగ్గరున్న ఆ డ్యామ్ 11 గేట్స్ ఎత్తుతున్నారో వాళ్ళు విజయవాడ సివిక్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. దేర్ వాజ్ నెగ్లిజెన్స్ ఇన్ కమ్యూనికేటింగ్ దాట్ వాళ్ళు గేట్స్ ఎత్తుతున్నాము, మీరు రెడీగా ఉండండి విజయవాడలో అని చెప్పేసి విజయవాడ సివిక్ అథారిటీస్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ జారీ చేయడంలో నెగ్లిజెన్స్ డెమాన్స్ట్రేట్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, August 1 నుంచి రెయిన్స్ తెలంగాణలో హెవీగా ఉంటే 60,000 క్యూసెక్స్ వాటర్ వస్తూ ఉంటుంటే అంత 60,000 క్యూసెక్స్కి వాటర్ వచ్చే అంత సిచ్యువేషన్లో ల్యాండ్ అవుతూ ఉంటుంటే మనం ఎందుకని సబ్సీక్వెంట్ డౌన్ స్ట్రీమ్ లెవెల్స్లో ఎందుకని యాక్టివేట్ అవ్వలేకపోయారు? అదేదో ఓవర్ నైట్లో నిన్న రాత్రి జరిగితే ఈరోజు పొద్దున్న జరిగినంత డ్యామేజ్ కాదు కదా. సింగనగర్లో ఈ చుట్టుపక్కల పాయకాపురం ఈ ఏరియాలో సబ్మర్జ్ అయిపోయిన ఓవర్ నైట్లో డిజాస్టర్ జరిగే అంత రియాక్షన్ టైం లేకుండా లేదు కదా. తెలంగాణ నుంచి August 1 నుంచి వస్తుంటే August 30th 31st దాకా, ఫ్రైడే నైట్ దాకా, థర్స్డే దాకా మనకు టైం ఉంటే 30 days, లిటరలీ a month's టైం ఉంటే ఎందుకని ప్రివెంటివ్ అండ్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా సబ్మర్జెన్స్కి గురయ్యే సిచ్యువేషన్లో ల్యాండ్ అయ్యాం? ఇందులో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నెగ్లిజెన్స్ ఎంత ఉంది? నెక్స్ట్ది, ఇప్పటిదాకా ఏం చూసాం, ఈ లో డైవర్షన్ కెపాసిటీ అనేది ఒక రీజన్. దాన్ని ఎందుకు అంత లో కెపాసిటీతో డిజైన్ చేశారు, లో డిశ్చార్జ్ కెపాసిటీతో. నెక్స్ట్, మోడర్నైజేషన్ ఎందుకు చేయలేదు, అక్కడ ఎందుకు ల్యాప్సెస్ వచ్చాయి. నెక్స్ట్, థర్డ్ది, బుడమేరు దగ్గర ఉన్న బ్రీచెస్ని ఎందుకు నోటీస్ చేయకుండా ఉన్నారు. అండ్ సివిక్ అథారిటీస్ విజయవాడ సివిక్ అథారిటీస్కి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్స్ ఎందుకని కమ్యూనికేషన్ జారీ పాస్ చేయడంలో నెగ్లిజెన్స్ డెమాన్స్ట్రేట్ చేశారు. అండ్ August 1 నుంచి ఇంత తాకిడితో వాన వస్తున్నా కానీ ఎందుకని అలర్ట్ కాలేదు. నెక్స్ట్, ఫిఫ్త్ది, దెర్ ఆర్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ హు ఆర్ సేయింగ్ దాట్ ఎంక్రోచ్మెంట్స్ భారీగా ఉంటున్నాయి. ఓకే, అంటే బుడమేరు ఏరియా అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ ఎంక్రోచ్మెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా జరుగుతూ ఉండడం వల్ల బుడమేరుకుండే న్యాచురల్ ఫ్లో డిస్టర్బ్ అయిపోయింది. దానివల్ల అది ఇనండేట్ అయిపోయింది, పక్కన సబ్మర్జ్ అయ్యే సిచ్యువేషన్కి ల్యాండ్ అయ్యాం అనేది ఇంకొకటి. ఓకే, సో అక్కడ విజిలెన్స్ ఏమైంది. నెక్స్ట్, 6th, ర్యాపిడ్ అర్బనైజేషన్. ఓకే, మనకు అర్బనైజేషన్ గ్రోత్కి ఎసెన్షియల్ అనుకుంటుంటే దానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ని, జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ని మనం అడ్రస్ చేయకుండా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో ల్యాండ్ అవ్వమా? దీని అర్థం రియల్ ఎస్టేట్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు, డెవలప్మెంట్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ని ఎంత సీరియస్గా లెక్కలోకి తీసుకుంటున్నారు అథారిటీస్. ఓకే, సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద మేజర్ క్వశ్చన్స్. నేను వీటి మీద ఇంకా రానున్న రోజులు కూడా ఎపిసోడ్స్ చేద్దాం. వీల్ ఆల్సో కీప్ డిస్కసింగ్ విత్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ హూసెవర్ కెన్ యాక్చువల్లీ ఐ కెన్ గెట్ ఇన్ టచ్ విత్. ఓకే, నేను ట్రై చేస్తున్నాను ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళతో డిస్కస్ చేద్దాం ఇష్యూని అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం ఏం చూసాం, అసలు విజయవాడ ఫ్లడ్స్ రావడానికి అసలు కారణం ఏంటి అనేది దొరికింది. అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని జాగ్రఫీని అర్థం చేసుకున్నాం. అండ్ ఈ బుడమేరు నుంచి వచ్చే ఫ్లోని రెగ్యులేట్ చేయడానికి వీళ్ళు క్రియేట్ చేసిన మెకానిజం ఎలాంటి ఫెయిల్యూర్ మోడ్స్లో అది ఆపరేట్ అవుతూ వస్తుంది. ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అంటారు కదా, FMEA. ఆ మెకానిజం చుట్టూతో ఉన్న ఫెయిల్యూర్ మోడ్స్ని మనం ఇక్కడ జూమింగ్ చేసాం. అందులో బుడమేరు డిశ్చార్జ్ కెనాల్ దగ్గర చుట్టూరుతా ఉన్న ఇష్యూస్ని అండ్ మన బుడమేరు చుట్టూరుతా ఉండే బ్రీచెస్ని యాజ్ వెల్ యాజ్ మోడర్నైజేషన్ రిలేటెడ్ ప్రపోజల్స్ని ఎలాగా పక్కన పెడతా వచ్చారు అక్రాస్ రెజీమ్స్. అండ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించిన నెగ్లిజెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ దేర్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ప్రివెంటివ్ మెజర్స్. అండ్ ఫైనల్గా ఎంక్రోచ్మెంట్స్ వాటి రోల్ ఎంత. డెఫినెట్గా ఎక్స్పర్ట్స్ చాలా పాయింట్స్ చెప్తున్నారు. వీ విల్ డిస్కస్ మోర్ ఇన్ ద కమింగ్ డేస్. అండ్ ర్యాపిడ్గా అర్బనైజేషన్ ఫెనామినాని మనం హ్యాండిల్ చేసే తగ్గట్టుగా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ పట్ల మనం డెమాన్స్ట్రేట్ చేసిన నెగ్లిజెన్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా టెక్నికల్ రీజన్స్. వీటిలో ఎక్కడ కూడా మీరు పార్టీ పొలిటికల్ ఫ్లేవర్స్ అన్నీ పక్కన పెట్టేయండి. ఈ ఎపిసోడ్లో మనం ఒక్క పొలిటీషియన్ పేరు కూడా తీలా.
Okay, this is not at all related to politics. This is pure play technical aspect. This is a technical failures ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఐ హోప్ you got some insight about this issue. మనం ఇంకా విల్ కీప్ మానిటరింగ్ ద సిచ్యువేషన్. ఇంకా ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ రెడీ అవుతుందంట. వాటర్ లెవెల్స్ మళ్ళీ పెరిగినాయి. ఆ బుడమేరు నుంచి వచ్చే వాటర్ లెవెల్స్ అన్నీ పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు నిన్నటిదాకా తగ్గింది. కొంచెం రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళారు అందరూ. ఇళ్ళు అన్ని ఆ డ్యామేజెస్ నుంచి రీకూప్ చేసే ఎఫర్ట్స్ మొదలు పెడదాం అనుకునే జోన్లోకి వెళ్ళారు. బట్ ద వాటర్ లెవెల్ ఇస్ రైజింగ్ అగైన్. సో వీల్ కంటిన్యూ మానిటరింగ్ ద సిచ్యువేషన్. ఫ్రెండ్స్, మీకు ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఎక్కడన్నా ఇంకా ఫర్దర్ లీకేజెస్ కానీ లేదా ద వే ద లాజిక్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ మీకు మీకు ఇర్రేషనల్గా అనిపిస్తుంటే అదేంటో కూడా చెప్పండి కామెంట్స్లో. ఐ లుక్ ఫార్వర్డ్ టు దెమ్. ఓకే, సో విత్ దాట్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.